ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాకా మూవీ పట్ల భారీ అంచనాలు మాత్రం పెరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే రోజుకి ఎక్స్పెక్టేషన్స్ పెరగడం మాత్రం ఈ సినిమాకి సంబంధించి చూస్తే చాలా వరకు అంచనాలకు మించి సినిమాలాగా ఉండబోతుంది, అంచనాలకు మించి కూడా కనిపించబోతుంది సినిమా అని కూడా చాలామంది భావిస్తూ ఉన్నారు. అంటే రాకా అంటే కనుక రాకాసలాగా కనిపిస్తుందా, లేకపోతే ఒక రాక్షసుడి పాత్రలాగా కనిపిస్తుందా, లేకపోతే రాక్షసుడిని ఎదుర్కొనేటువంటి హీరో పాత్ర కనిపించబోతుందా, లేదంటే డిఫరెంట్ ఆస్పెక్ట్లో కనపడలాగా ఇట్లా టైటిల్తోనే చాలామందికి అర్థమయ్యేటట్టుగా అర్థం కానట్టుగా కూడా ఉంది మామూలుగా చూస్తే కనుక. అంటే మామూలుగా టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు కానీ ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ కానీ చూసినప్పుడు చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. ఎందుకంటే ఒక బిగ్గెస్ట్ స్టార్ హీరో నుంచి వచ్చినటువంటి పోస్టరు, ఆ ఫస్ట్ లుక్ చాలా వరకు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు, చాలామంది ఊహించరు కూడా ఊహించలేదు. ఎందుకంటే ఆ స్థాయిలో ఉన్నటువంటి లుక్ పట్ల చాలామంది ఎగ్జైట్ అయ్యారు, చాలామంది ఇంట్రెస్ట్గా కనిపించారు, దట్టు వైరల్ కూడా చేశారు ఆ సినిమాకి సంబంధించి. ఆ పోస్టర్కి సంబంధించి చూస్తే కనుక టైటిల్ తర్వాత అంచనాలు మరొక స్థాయిలో కనిపించబోతున్నట్టుగా అర్థమయ్యేటట్టు మనకు అర్థమవుతుంది. అలాగే దీపికా పదుకొని హీరోయిన్గా నటిస్తుంది, దాంతోపాటు రష్మిక మందన్న కూడా నటిస్తుందని చెప్పేసి కూడా ఒక ప్రస్తుతానికి అయితే గాసిప్స్ రూమర్స్గా బలంగా వినిపిస్తున్నాయి. ఆ సినిమా బడ్జెట్ పరంగా చూస్తే కనుక 900 కోట్ల పైగా భారీ బడ్జెట్ వస్తున్నటువంటి సినిమా కూడా కనిపిస్తుంది. ఇవన్నీ ఆల్మోస్ట్ ఇప్పటివరకు వచ్చినటువంటి వార్తలుగా ఉన్నాయి. కానీ ఒకనొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే మాత్రం ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ కూడా నటిస్తున్నాడని చెప్పేసి కూడా ప్రస్తుతానికి ఒక అద్భుత బలమైనటువంటి గాసిప్ రూమర్ మాత్రం చక్కర్లు కొడుతోంది. షారుఖ్ ఖాన్ లాంటి ఒక బిగ్గెస్ట్ స్టార్ ఏంటి, అల్లు అర్జున్ లాంటి ఒక బిగ్గెస్ట్ స్టార్తో కలిసి ఒక క్యామియో రోల్ చేయబోతున్నాడు, లేకపోతే చిన్న పాత్రలో కనిపించబోతున్నాడు అనేది మాత్రం చాలా వరకు ప్రస్తుతానికి చాలామంది మాట్లాడుకుంటున్నారు. చాలామంది దానికి సంబంధించి కామెంట్లు మాత్రం వస్తూ ఉన్నాయి. అయితే ఎందుకు ఈ షారుఖ్ ఖాన్ ఎందుకు సినిమాలు చేస్తున్నాడంటే మాత్రం షారుఖ్ ఖాన్ ఆల్రెడీ అట్లీ డైరెక్షన్లో ఒక సినిమా చేశాడు. ఆ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది, జవాన్ సినిమా. ఆ సినిమాతో అద్భుతమైనటువంటి విజయాన్ని అందుకున్నాడు. ఒక రకంగా చూస్తే షారుఖ్ ఖాన్ కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్స్ సాధించినటువంటి సినిమాగా కనిపిస్తుంది. అలాంటి సినిమా ఇచ్చినటువంటి దర్శకుడికి పట్ల గౌరవం కొద్దీ కావచ్చు, లేకపోతే అట్లీ అడిగినటువంటి విధానం కావచ్చు, లేకపోతే రకరకాలైనటువంటి కారణాల వల్ల కావచ్చు, అందుకనే షారుఖ్ ఖాన్ అల్లు అర్జున్ సినిమాలో కూడా ఒక చిన్న పాత్రలో కనిపించబోతున్నటువంటి రూమర్ మాత్రం ప్రస్తుతానికి బలంగా వినిపిస్తుంది. గాసిప్లు మాత్రం చక్కర్లు కొడతా ఉన్నాయి. ఒక రకంగా చూస్తే కనుక అట్లీ వల్ల షారుఖ్ ఖాన్ ఒప్పుకున్నాడని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. అలాగే అల్లు అర్జున్ వల్లే ఒప్పుకున్నాడని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు. దట్టు వాళ్ళు అట్లీ అండ్ అల్లు అర్జున్ మధ్య ఇద్దరు కలిసి అతను రిక్వెస్ట్ చేశారని చెప్పేసి ఆ కారణంగానే షారుఖ్ ఖాన్ ఈ క్యామియో రోల్ కూడా ఒప్పుకున్నాడని చెప్పేసి కూడా రకరకాలైనటువంటి రూమర్స్ వస్తున్నాయి, మనకి గాసిప్స్ కూడా వినిపిస్తున్నాయి. మరి నిజంగా షారుఖ్ ఖాన్ అల్లు అర్జున్ సినిమాలో కనిపించబోతాడా అనేది పక్కన పెడితే కనుక ప్రస్తుతానికి ఆ టాపిక్ మాత్రం వైరల్గా కనిపిస్తుంది, చాలా హాట్ టాపిక్ న్యూస్లో కనిపిస్తుంది, లేకపోతే బిగ్గెస్ట్ గాసిప్ లాగా కూడా కనిపిస్తుంది.